నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము చదువుతానండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. తెస్సలోనికైయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము ఎడతెగక ప్రార్థన చేయడి. అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి ఇచ్చినటువంటి సూచన. యేసు ప్రభు తన దగ్గరకు వచ్చినటువంటి జనులను చూసి వారికి చెప్పినటువంటి మాట, కొండ మీద ప్రసంగము చేసేటప్పుడు ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన ఏ విధంగా చేయాలో చెప్పాడు. తర్వాత ప్రార్థనకి ప్రతిఫలము ఉంటుంది అని చెప్పి యేసు ప్రభు చెప్పినటువంటి మాట. యేసు ప్రభు చెప్పినటువంటి ప్రతి మాట కూడా దేవుడు పలికినటువంటి మాట. అది దేవుని యొక్క మాట కాబట్టి దానికి ప్రత్యేకత మిగిలినటువంటి మాటల కంటే, సంభాషణల కంటే భిన్నమైనటువంటిది దేవుని యొక్క మాట. ఆయన చెప్పినటువంటి మాట, ఆయన ఆజ్ఞాపించినటువంటిది ఏమిటి అంటే ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేయాలి అంటే ఉండేటటువంటి మానసికమైనటువంటి ఆటంకము ఏమిటి అంటే, దేవుడు నేను ప్రార్థన చేస్తే వింటాడా అనేటటువంటి ఒక సంశయము. రెండోది ఏమిటి అంటే, దేవుడు నేను చేసినటువంటి ప్రార్థనకి జవాబు ఇస్తాడా అనేటటువంటిది ఇంకొక సంశయము, ఇంకొక అనుమానము. సాధారణంగా విశ్వాసుల్ని ప్రార్థన నుంచి దూరపరిచేటటువంటి వ్యర్థమైనటువంటి సంశయాలు, సందేహాలు, ప్రార్థనలో నుంచి తప్పించేదానికి వచ్చేటటువంటి ఆలోచనలు. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, నా ప్రార్థనకి జవాబు వస్తుందా, ఇటువంటివన్నీ కూడా దేవుని వలన కలిగినటువంటి ఆలోచనలు కాదు. నిన్ను ప్రార్థన నుంచి దూరపరిచేదానికి వచ్చేటటువంటి ఆలోచనలు, తలంపులు. ఇవి కాకుండా ప్రార్థనకి శారీరకమైనటువంటి ఆటంకము ఏమిటి అంటే, కూర్చొని ప్రార్థన చేయాలి అంటే కష్టమైనటువంటి పని. 1 గంట సోఫాలో కూర్చొని టీవీలో వచ్చేటటువంటి ప్రోగ్రామ్ని రిమోట్ చేతుల్లో పట్టుకొని చూడడము సులువు. కానీ అదే గంట ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపడం అనేటటువంటిది కష్టమైనటువంటి పని. శరీరము, మనస్సు, నీ ఆత్మ దానికి సహకరించాలి. దేవుని దగ్గరికి ప్రార్థనకి రావాలంటే ఇన్ని రకాలైనటువంటి ఆటంకాలు సాధారణంగా క్రైస్తవులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ దినమున నేను మీతో పంచుకునేటటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి పోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబు ఇస్తాడు. కానీ ఆ ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిని నీ దగ్గరికి తీసుకొని వచ్చేదానికి, ఆయన సన్నిధి నిన్ను ఆవరించేదానికి, ఆయన స్వరమును వినేదానికి, నువ్వు చేసినటువంటి ప్రార్థనలకి జవాబు పొందేదానికి కొన్ని నువ్వు సమకూర్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధిని మన దగ్గరికి ఆకర్షించేటటువంటిది, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని, ఆయన శక్తిని ప్రబలంగా మనము అనుభవించేటట్లు చేసేటటువంటిది ఏమిటి అంటే, ప్రార్థనలో మొట్టమొదటిగా ఆరాధన అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి భాగం. కొన్ని సందర్భాల్లో ఆరాధన చేసేదానికి అనుకూలత, సమయము ఇవన్నీ లేనప్పుడు, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో దేవా నన్ను రక్షించు అని చెప్పేటటువంటి ప్రార్థన వేరే. కష్టంలో, దుఃఖంలో, బాధలో ఆరాధనలో దేవుడితో గడపలేకపోయేటటువంటి సందర్భాలు కొన్ని ఉండవచ్చు. కానీ సాధారణమైనటువంటి ప్రార్థనలో దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆ ప్రార్థనలో దేవుడి సన్నిధిని నువ్వు కోరుకుంటూ ఉన్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. దాని గురించి ఈ దినమున మాట్లాడతాను. ప్రార్థనలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి నువ్వు ఆరాధనతోటి సంధించు. దేవుణ్ణి ఆరాధించడము అంటే, దేవుణ్ణి వర్షిప్ చేయడము అంటే
దేవుణ్ణి మనము ఆయన యొక్క యోగ్యతని అర్హతని ఎత్తి చూపిస్తాం. వీ అట్రిబ్యూట్ వర్త్ టు ఏ పర్సన్, దట్ ఈస్ కాల్డ్ వర్షిప్. మామూలుగా అట్రిబ్యూట్ చేయడం కాదు, ఇన్ ఇంటెన్స్ వే, తీవ్రంగా ఆ వ్యక్తి యొక్క గొప్ప స్వభావాన్ని, లక్షణాలని మనము ఎత్తి పట్టి చూపిస్తూ ఆయన ఘనతని కొనియాడుతూ, కీర్తిస్తూ, స్తుతిస్తూ, ప్రశంసిస్తూ ఆయనని మనము ఎత్తి పట్టుకున్నప్పుడు మనము ఆ వ్యక్తిని ఆరాధిస్తూ ఉన్నామని చెప్పి దాని యొక్క అర్థం. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ రమ్మని చెప్పి బైబిల్లో ఉంది. ఆ విధంగా చేయడము సమంజసమే, అది సబబే. అయితే కృతజ్ఞతలు చెల్లించడము అనేటటువంటిది దేనికోసం నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు అనేటటువంటి విషయంలో భిన్నమైనటువంటి విషయాన్ని నేను మీకు చూపిస్తాను. నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు. దేని విషయమై నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తావు అంటే సాధారణంగా ఏ విధంగా మనము అబ్జర్వ్ చేసేటటువంటిది, వినేటటువంటి ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతలు, మంచిదే. తర్వాత వచ్చి మమ్మల్ని భద్రంగా ఉంచావు, మమ్మల్ని కాపాడావు, అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి, కీడు నుంచి మమ్మల్ని కాపాడావు, నీకు కృతజ్ఞతలు, మంచిదే. ప్రభువా నా కుమారుడికి ఒక మంచి ఉద్యోగం ఇచ్చావు, నా కుమార్తెకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు, మంచిదే. వీసా ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు, మంచిదే. సీట్ వచ్చింది మెడిసిన్లో, ఇంజనీరింగ్లో, దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు, మంచిదే. శాలరీ పెరిగింది, దేవా మంచిదే. ఒక ఇల్లు కట్టుకునే దానికి స్థలం ఇచ్చావు, ఇల్లు కట్టుకునే దానికి కృప అనుగ్రహించావు, లోన్ వచ్చింది, కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు, మంచిదే. ఇవన్నీ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి విషయాలే. ఆయనకి మనము ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్, ఆయనకి దేవునికి కృతజ్ఞతలు మనము చెల్లిస్తాం. అయితే వీటికంటే భిన్నమైనటువంటిది, ఈ స్థాయి కంటే ఎక్కువ విలువ కలిగినటువంటిది ఆరాధనలో ఒకటి ఉంది. అది మనము దాని విషయం మీద దృష్టి పెట్టాలి. ఏమిటి అంటే, దేవుడి సన్నిధిలోనికి వచ్చి ఆరాధించేటప్పుడు ఒక ప్రశ్న వేద్దాం ఈ సందర్భంలో. దేవుడు నీ జీవితంలో నీకు చేసినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి, విలువ కట్టబడలేనటువంటి చాలా గొప్ప వరము, అంటే ఆ వరానికి సాటి అయినటువంటి వరం అంటూ ఇంకొకటి లేదు. అటువంటి గొప్ప వరము దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడు అని నువ్వు అనుకుంటే, ఏంటి ఆ వరము? దేవుడు నాకు ఇచ్చినటువంటి అత్యంత గొప్ప వరము. ఇప్పుడు దాకా నువ్వు ఏ లెవెల్లో ఆలోచిస్తున్నావు? దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, కృతజ్ఞతలు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఇల్లు ఇచ్చాడు, కృతజ్ఞతలు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. దేవుడి యొక్క మంచితనాన్ని దాంట్లో నువ్వు చూస్తున్నావు. ఆయన యొక్క ఉదారత్వాన్ని, ఆయన యొక్క ఔదార్యాన్ని, ఆయన యొక్క దాతృత్వాన్ని, ఇవన్నీ కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. మంచిదే. వీటన్నిటిలో దేవుని యొక్క క్రియలు కనబడతాయి. కానీ వీటికంటే ఉన్నతమైనటువంటిది, వెలలు కట్టలేనటువంటిది, సాటి లేనటువంటిది, దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి అత్యంత గొప్పదైనటువంటి వరం ఏంటి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ? ఏమిటి అంటే, అక్కడి నుంచి ప్రారంభిస్తాం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు. ఫ్రమ్ దేర్ వీ స్టార్ట్ అవర్ వర్షిప్. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ వర్షిప్. వెన్ వీ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వీ బిగిన్ అవర్ వర్షిప్ ఫ్రమ్ దట్ పాయింట్. అది ఏమిటి అంటే, దేవుడి దగ్గర ఉండేటటువంటి అత్యంత ప్రశస్తమైనటువంటి ఆశీర్వాదాల్లో, అత్యంత ప్రశస్తమైనటువంటి దీవెనల్లో, అంటే ఇంకా అంతకంటే ప్రశస్తమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, గొప్పది, ఘనమైనటువంటిది ఇంకా దేవుడి దగ్గర ఏదీ లేదు. అటువంటి మహా గొప్ప వరము దేవుడు నీకు ఇచ్చినటువంటిది ఏమిటి అంటే, దేవుడు నీకు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును ఆయన అనుగ్రహించాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాల్లో ఈ వరముతోటి పోల్చదగినటువంటి వరము కానీ, దీనికి సాటి అయినటువంటి వరము కానీ ఏదీ లేదు. ఉద్యోగం ఇచ్చాడు, బట్ దట్ కెనాట్ బి కంపేర్డ్ టు ద గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ గివింగ్ హిస్ సన్. దాంతో కంపేర్ చేయలేం. ఈ మహాప్రశస్తమైనటువంటి వరము దేవుడు నీకు ఇచ్చినటువంటి వరము. దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు కృతజ్ఞతలు చెల్లించుకునేటప్పుడు
ఆయన్ని ఆరాధించేటప్పుడు ఆయనకి నువ్వు చెప్పవలసినటువంటి మాట ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? వై డు యూ వర్షిప్? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చెప్పవలసినటువంటి కారణం ఏమిటంటే, తండ్రి నువ్వు నాకు అత్యంత శ్రేష్టమైనటువంటి వరమును క్రీస్తు ప్రభువును నాకు అనుగ్రహించావు. దానికి సాటి అయినటువంటిది పరలోకంలో కానీ భూలోకంలో కానీ భూమి క్రింద ఉన్న లోకంలో ఆ క్రీస్తు ప్రభువుకి సాటి అయినటువంటి వరము ఏది కూడా లేదండి. ఆ మహా గొప్ప వరమును ఆ క్రీస్తును, అంటే తన కుమారుడైనటువంటి క్రీస్తు, ఆయన రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి వాడు, ఆయన స్వరూపమైనటువంటి వాడు, ఆయన తేజస్సు అయినటువంటి వాడు, ఆయన మహిమ అయినటువంటి వాడు, సాక్షాత్తు దేవుని వాక్యమైనటువంటి వాడు, ఆయనతో సమానుడైనటువంటి ఆ ప్రియ కుమారుణ్ణి ఆయన నీకోసం ఈ లోకంలోనికి పంపించాడు. దాన్ని నువ్వు మైండ్లో పెట్టుకొని, దాన్ని నీ హృదయంలో పెట్టుకొని తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆయనకి ప్రప్రథమంగా మొట్టమొదటగా నువ్వు దాని విషయమై దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది నీ ప్రార్థనలో నువ్వు అలవాటు చేసుకోవాలి. క్రైస్తవ విశ్వాస జీవితం యొక్క ప్రారంభంలో, దేవా నాకు ఇది చేసావు అయ్యా, పెద్ద ప్రమాదం నుంచి తప్పించావు, దట్ ఈజ్ వెరీ గుడ్. నీకు మంచి ఉద్యోగం ఇచ్చావు, దాని గురించి కృతజ్ఞతలు, అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ యాజ్ యు గ్రో, నువ్వు పెరిగే కొంది ఏది ప్రశస్తము, ఏది మహాప్రశస్తమైనటువంటిది నువ్వు వివేచించేటటువంటి శక్తి నీకు వస్తుంది. అది కృతజ్ఞత. దాన్ని మించినటువంటిది ఒకటి లేదు. ఎందుకంటే ఆ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువులో దేవుడు నీ జీవితానికి కావలసినటువంటి సమస్తమును ఆ ప్రియ కుమారుని ద్వారా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనలో, ఆయన ద్వారా, ఆయనను బట్టి నీకు నీ జీవితంలో సమకూడినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదము, ప్రతి ఒక్క దీవెన, ప్రతి సదుపాయము, ప్రతి వెసులుబాటు, ప్రతి ఒక్కటి కూడా ఆయన ద్వారా దేవుడు నీకు సమకూరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలి. నువ్వు ఎందుకు ప్రార్థనలో కూర్చుంటున్నావు? దేవుణ్ణి సంధిస్తూ, దేవా నాకు ఈ అవసరత ఉంది, దేవా నాకు ఈ కొరత ఉంది, దేవా నాకు ఈ ఇరుకుంది, దేవా నాకు ఈ కష్టం ఉంది, దేవా నాకు ఈ బాధ ఉందని చెప్పి నేను దేవుడి దగ్గరకు వచ్చి చెప్తావు. అది సహజం. అది దేవుడి దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయకముందు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడం కూడా ప్రార్థనలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఇప్పుడు మనం మాట్లాడేటటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు నా ప్రార్థన వింటాడా, దేవుడు నాకు జవాబిస్తాడా అంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే 6:6లో, నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అని చెప్పాడు. సో ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్యము చెప్పేటటువంటిది ఏంటంటే ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసేదానికి నువ్వు ఏ విధంగా అప్రోచ్ కావాలా దేవుడి దగ్గరికి అనేటటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. డైరెక్ట్గా వెళ్ళి దేవా నాకు ఇది కావాలా, నాకు అది కావాలని చెప్పి బిజినెస్ లైక్ మేనర్లో కొన్నిసార్లు మాట్లాడొచ్చు. అవసరాన్ని బట్టి, కష్టమును బట్టి, దుఃఖమును బట్టి, వ్యధను బట్టి మాట్లాడొచ్చు. కానీ అన్ని సందర్భాలు అట్లా కాదు కదా. సో మొట్టమొదట ఏమిటి అంటే, దేవుణ్ణి నువ్వు ఆరాధించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ ఎగ్జాల్ట్ హిజ్ బిలవ్డ్ సన్ జీసస్ క్రైస్ట్. ఆరాధనలో దేవుడి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును నువ్వు ఎత్తి పట్టుకోవాలా. ఎందుకు అంటే ఆయన కుమారుణ్ణి గణపరిచేటటువంటి ప్రతివాడు తండ్రిని కూడా గణపరుస్తున్నాడని చెప్పి దేవుడు అక్కడ ఒక లింక్ పెట్టాడు. కుమారుడు లేకుండా మనం తండ్రిని అప్రోచ్ కాలేం. తను ప్రేమించినటువంటి ఆ కుమారుడు తండ్రికి అత్యంత ప్రియమైనటువంటి వాడు, ఆయన స్వరూపమైన, ఆయన తేజస్సు అయిన, ఆయన ప్రతిబింబమైన, హీఈస్ ద ఇమేజ్ ఆఫ్ వెరీ గాడ్ జీసస్ క్రైస్ట్. ఆయన్ని మనము ఎత్తిపట్టుకోవాలి. సో యేసు ప్రభు దగ్గర నుంచి ప్రారంభించాలి. ఆ యేసు ప్రభులో నెక్స్ట్ స్టెప్కి వస్తాం. అయితే దేవుడు నీకు యేసు ప్రభుని ఎందుకు ఇచ్చాడు? రీజన్ ఏంటి అంటే, ఆ క్రీస్తు ప్రభులో దేవుడు నీకు విలువ కట్టలేనటువంటి, సాటి లేనటువంటి, మహాప్రశస్తమైనటువంటి ఒక వరము అనేటటువంటి దాన్ని ఇచ్చాడు. అది ఏమిటి అంటే, దేవుడు నీ పాపములను క్షమించి
ఆయన నిన్ను నిత్య జీవమునకు వారసుడుగా చేశాడు. యేసు ప్రభులో నీకు లభించినటువంటి అత్యంత గొప్ప అనేకమైనటువంటి వరాలు ఉన్నాయి. వాటన్నిటిలోకి నేను పోవడం లేదు, జస్ట్ నేను కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. ఎందుకంటే నువ్వు వర్షిప్ చేసేటప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, హౌ డూ యూ అప్రోచ్ గాడ్, హౌ డూ యూ వర్షిప్ గాడ్, నీకు దేవుని యొక్క సన్నిధి కావాలా. సో దేవునికి ప్రియమైనటువంటిది, ఆయన కోరుకునేటటువంటిది, ద థింగ్ దట్ ఈజ్ మోస్ట్ ప్లీజింగ్ టు గాడ్ ఏమిటి అంటే టు ఎగ్జాల్ట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని హెచ్చించడం అనేటటువంటిది దేవుడికి అత్యంత ప్రియమైనటువంటి కార్యం అండి. సో ఆ యేసు ప్రభువుని నీకు ఇచ్చేవని చెప్తూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. దట్ ఈజ్ వండర్ఫుల్ థింగ్. దానితో పాటు ఇంకొకటి కూడా ఉంది. యేసు ప్రభు వల్ల నీకు కలిగినటువంటి మహా గొప్ప లాభం ఏంటి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ బై రిసీవింగ్ జీసస్ క్రైస్ట్? ఏంటి అంటే, వాట్ ఈస్ దట్ అంటే, ఒక లోయర్ లెవెల్లో నాకు ఈ ఉద్యోగం అని చెప్పి వచ్చిందని చెప్పుకోవచ్చు. దాన్ని ఏమి నేను కాదని చెప్పడంలే, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డిమినిష్ దట్ బ్లెస్సింగ్, అంటే దాన్ని బిలిటిల్ చేయడంలా నేను. కానీ దానికంటే గొప్పది ఇంకొకటి ఉంది. ఇట్ ఈస్ త్రూ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ బై జీసస్ క్రైస్ట్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం అనేటటువంటి దాన్ని క్రీస్తు ప్రభులో నువ్వు పొందుకున్నావు. అది నీ యొక్క శక్తితోటి, సామర్థ్యంతో నువ్వు పొందుకోగలిగినటువంటి శక్తి నీకు లేదు. సో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కృతజ్ఞతలు చెల్లించుకునేటప్పుడు యూ బిగిన్ విత్ జీసస్ క్రైస్ట్. దెన్ జీసస్ క్రైస్ట్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇదేంటి? యూ హ్యావ్ గివెన్ అస్ సాల్వేషన్. మాకు రక్షణను నువ్వు ప్రసాదించావు, మాకు విమోచన ప్రసాదించావు. ఆ క్రీస్తు ప్రభువు నీకు విమోచన, నీకు నీతి, నీకు పరిశుద్ధత, నీ జ్ఞానము, నీ జీవము, నీ పునరుద్ధానము, ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా నీ జీవితంలోనికి కుమ్మరిస్తున్నాడు. సో ఆ క్రీస్తు ప్రభువుని తీసేస్తే దేని విషయమై నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తావు? కాబట్టి వెన్ యూ అప్రోచ్ గాడ్, రిమెంబర్ that you always thank God the Father for giving you Jesus Christ. దాని తర్వాత నీకు ఆయన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చుండొచ్చు నీ జీవితంలో. ఇంకా అక్కడ థర్డ్ లెవెల్లో నువ్వు దేవుడు నీకు చేసినటువంటి, ఇందాక నేను చెప్పాను కదండి, ఇదిగో ఈ ఉద్యోగం ఇచ్చావు, ఇదిగో ఆ ప్రమోషన్ ఇచ్చావు, ఇదిగో నా బిజినెస్ని నువ్వు బ్లెస్ చేసావు, ఇదిగో నా పంటల్ని నువ్వు బ్లెస్ చేసావు, నా బిడ్డకి సీట్ వచ్చింది, ఇదిగో మా ఆవిడికి ఆరోగ్యం వచ్చింది. ఇవన్నీ కూడా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించు. అయితే ఆర్డర్ ఈ క్రమంలో నువ్వు చేసి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వర్షిప్ అనేటటువంటిది దేవుడిని సంతోషపరిచేటటువంటి విషయం. ఇట్ ప్లీజెస్ హిమ్ సో మచ్. ఆరాధన అనేటటువంటిది దేవుణ్ణి తృప్తిపరిచేటటువంటి, ఆయన్ని సంతోషపరిచేటటువంటి, ఆనందంగా చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఆరాధన అనేటటువంటిది. ప్రార్థనలో అది ముఖ్యమైనటువంటి భాగం. ప్రార్థనలో ఆ ఆరాధన అనేటటువంటిది ముఖ్యమైనటువంటి భాగం. ఇది నువ్వు అభ్యాసంగా నువ్వు చేసుకుంటే, ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్, నువ్వు ఆరాధనలో నువ్వు కానీ బలపడితే, నువ్వు ఆరాధనలో కానీ శక్తివంతంగా కానీ తయారైతే, చూడండి, నీ దగ్గర ఉండేటటువంటి అనేకమైనటువంటి బంధకాలు, లేదంటే చుట్టూ ఉండేటటువంటి చీకటి ఆ ఆరాధన జరిగినప్పుడు అవన్నీ కూడా పటాపంచలు అవుతాయి. ఎట్లా తెలుసు నీకు పటాపంచలైన అని? దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరకు వస్తుంది, దాన్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు చూస్తావు. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ విల్ సీ ఇట్ అండ్ యూ విల్ హియర్. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ వెన్ యూ ఆర్ ఇన్ ప్రేయర్ వర్షిపింగ్ గాడ్. యూ విల్ సీ, God will definitely open your eyes and you will be able to see wonderful visions. Number 1. Number 2, you can hear the voice of God. That is number 2. Number 3, you can experience the presence of God or the Holy Spirit. That ఆ జాయ్ అనేటటువంటిది, మాటల్లో వర్ణించలేనటువంటి జాయ్ అనేటటువంటిది నీకు అక్కడ లభిస్తుందండి. సో ప్రార్థన చెయ్యాలా? ఆ ప్రార్థనకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడడంలే. అవి నువ్వు వదిలేసిన తర్వాత దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు అప్రోచ్ ఏ విధంగా కావాలో వెన్ యూ వర్షిప్. కొన్నిసార్లు కొన్ని దగ్గరలో వర్షిప్ చూస్తే చాలా విచారంగా, చాలా బాధాకరంగా ఉంటుందండి. ద వే దే వర్షిప్, ద వెరీ వర్షిప్ లీడర్, హీ ఈజ్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అంటే ఆ వర్షిప్ చెయ్యాలన్నటువంటి ఆసక్తి, దట్ జీల్ అనేటటువంటిది ఆ వర్షిప్ చేసేటటువంటి వ్యక్తి హృదయంలో కానీ నోట్లో కానీ అక్కడ ఏమీ కనిపించదు. వెన్ సమ్వన్ ఈజ్ ఫిల్డ్ విత్ జీల్, ఆ ఆసక్తి, ఆ ఇంటెన్సిటీ అనేటటువంటిది ఒక వ్యక్తి ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు, వర్షిప్ చేసేటప్పుడు అది స్పష్టంగా బయటికి కనిపిస్తుందండి.
స్పష్టంగా బయటికి కనిపిస్తుంది. కొన్ని దగ్గరలో పెద్ద సౌండ్ తోటి, పెద్ద సౌండే వర్షిప్ అనుకుంటారు చాలామంది. ఇట్స్ సచ్ ఎ పిటీ, సచ్ ఎ ట్రాజడీ ఇన్ క్రిస్టియన్ వర్షిప్. ఏంటి, పెద్ద పెద్ద మైక్లు, పెద్ద పెద్ద స్పీకర్లు, పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ అట్టహాసంగా చేసేసి ఆ మ్యూజిక్ తోటి, ఆ పెద్ద పెద్ద స్పీకర్స్ తోటి, ఆ లౌడ్ నాయిస్ తోటి దేవుడి యొక్క సన్నిధి కిందకి దిగి వస్తుంది అనేటటువంటి విచారకరమైనటువంటి భ్రమలో ఉన్నారండి. ఇట్ ఈస్ ఎ ఫాల్స్ నోషన్ అబౌట్ గాడ్. మ్యూజిక్ ఇంపార్టెంట్ వర్షిప్, బహుశా పబ్లిక్ వర్షిప్లో, కానీ మ్యూజిక్ అలోన్ విల్ నాట్ బ్రింగ్ డౌన్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్. ద వన్ హూ ఈజ్ వర్షిపింగ్ హిజ్ హార్ట్, ఆ వర్షిప్ చేసేటటువంటి వాడు హృదయము అతి ముఖ్యమైనటువంటిది. వర్షిప్ చేసేటప్పుడు ఆ హృదయం యొక్క స్థితిని దేవుడు చూస్తాడు. ఎంత తీవ్రతతోటి నువ్వు దేవుడిని ఆరాధిస్తూ ఉన్నావు. కష్టం వచ్చింది అనుకోండి, నువ్వు ఎంత తీవ్రంగా దేవుడికి వెళ్ళి ప్రభువా అని చెప్పి కళ్ళ నీళ్ళతో ఏడ్చి కడుపు కదిలేటట్టు దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడి దగ్గర బ్రతిమలాడతావు, ఏడస్తావు, గోజాడతావు. యువర్ హోల్ బాడీ, యువర్ మైండ్ అండ్ స్పిరిట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆస్కింగ్. ఎందుకు నీకు అంత కష్టం వచ్చింది? అదే రీతిగా వెన్ యూ వర్షిప్, నీ యొక్క శరీరము, నీ యొక్క హృదయము, నీ యొక్క ఆలోచనలు, తలంపులు అంతా కూడా ఆ వర్షిప్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. సో వర్షిప్ చేయడం అనేటటువంటిది ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రివిలేజ్. ప్రతి ఒక్కరు వర్షిప్ చేయలేరు. చేతిలో గిటార్ పట్టుకున్నంత మాత్రాన, కీబోర్డ్ మీద కూర్చున్నంత మాత్రాన, ప్లే చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన దట్ డజంట్ మీన్ దట్ మ్యాన్ ఆర్ దట్ ఉమెన్ ఈజ్ వర్షిప్పింగ్. నేను ఎవరిని బాధ పెట్టాలని చెప్పి ఈ మాట అనడంలే, బట్ ఇట్ ఈస్ ద హార్ట్ దట్ మ్యాటర్స్. నీ హృదయంలో ఆ దేవుడిని, ఆ మహాగణుడైనటువంటి దేవుడిని, ఆయన నీకు కుమారుణ్ణి ఇచ్చినందుల కొరకు, ఆ కుమారుడు ద్వారా నువ్వు పొందుకున్నటువంటి దీవెనల కొరకు, ఈజ్ యువర్ హార్ట్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్, జాయ్ అనేటటువంటిది నీ దగ్గర ఉందా? అది దట్ ఈస్ వాట్ గాడ్ సీస్. సో ఇది వర్షిప్ అనేటటువంటిది నేర్చుకోవాల్సినటువంటి విషయం. యూ హ్యావ్ టు లెర్న్ దిస్ వర్షిప్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదాల దగ్గర నువ్వు మోకరిల్లినప్పుడు, ఆయన దగ్గర కూర్చున్నప్పుడు, వెన్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకుంటావు. దెన్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్. ఈ విధంగా నువ్వు వర్షిప్లో నువ్వు ఉండేటప్పుడు, ఈవెన్ బిఫోర్ యూ కమ్ టు ప్రజెంట్ యువర్ లిస్ట్ ఆఫ్ నీడ్స్ అండ్ పిటిషన్స్, గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. He will reveal himself to you in a way that you can understand. నీకు దేవుడికి ఉండేటటువంటి అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం అండి అది. దీనికి థియాలజీని, వీటన్నిటిని మనము జోడించి, థియాలజీ ప్రకారం ఇది కరెక్టు, ఈ థియాలజీ ప్రకారం ఇది రాంగు, ఇది రైట్ థియాలజీ, ఇది రాంగ్ థియాలజీ అనేటటువంటి దాన్ని ఆ సన్నిహిత సంబంధంలోనికి తీసుకొని రాకు. నీకు ఆ ప్రభువైనటువంటి యేసు ప్రభుకి ప్రార్థనలో ఉండేటటువంటి సన్నిహితమైనటువంటిది అత్యంత సన్నిహితమైనటువంటిది. ఆయన నీతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో మాట్లాడతాడు. యూ కెనాట్ సెట్ కండిషన్స్ బిఫోర్ గాడ్. ఎట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడితేనే, అవన్నీ ఏముండవు. ఎందుకంటే దట్ రిలేషన్ ఈజ్ సో ఇంటిమేట్, సో క్లోజ్. ఆ వర్షిప్లో నీకు దేవుడికి ఉండేటటువంటి ఆ సమయంలో దేవుడు ఆయన తన చిత్తం చొప్పున, ఆయన మంచితనం చొప్పున, ఆయన దాతృత్వం చొప్పున, ఆయన మహాకృప చొప్పున ఆయన తన సన్నిధిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. చెప్పాను కదా నేను ఇందాక, దేర్ ఆర్ సో మెనీ వేస్ గాడ్ కెన్ స్పీక్ టు యూ. వన్ సచ్ వే ఈస్ వెన్ యూ ఆర్ స్టిల్ వర్షిపింగ్, when you are still in prayer, God will open your eyes. Open your eyes అంటే, అయ్యా నా కళ్ళు ఉన్నాయి కదా, నేను చూస్తాను కదా నువ్వు అనుకోవచ్చు. No, I am not talking about the physical eyes that you have, or I am not talking about my physical eyes. There are eyes, there are spiritual eyes. ప్రతి వ్యక్తికి కూడా అంతరంగ సంబంధమైన మనోనేత్రం అనేటటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు ఉన్నాయి. ఆ ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు నువ్వు దేవుడు తెరిచినప్పుడు నువ్వు దేవుడి దగ్గర నుంచి దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. ఫిజికల్ ఐస్ కాదు అది. నువ్వు కళ్ళు మూసుకునే ఉన్నావు, బట్ యూ విల్ బి ఏబుల్ టు సీ. నువ్వు కళ్ళు మూసుకునే ఉన్నావు దేవుడి సన్నిధిలో కళ్ళు మూసుకునే ఉన్నావు, కానీ నీ కళ్ళు తెరవబడతాయి. యూ విల్ సీ వండర్ఫుల్ థింగ్స్. అది ఒకటి మాట్లాడతాడు. ఆ సాన్నిహిత్యంలో, ఆ క్లోజ్నెస్లో దేవుడు నీతో మాట్లాడతాడు. రెండోది, యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఎదర్ త్రూ ద ఐస్ ఆర్ ఇన్సైడ్, విచ్ యూ కెనాట్ డిఫైన్. నువ్వు నిర్వచించలేనటువంటి రీతిలో
నిర్వచించలేవు దాన్ని. దేవుడు నీకు తన యొక్క స్వరాన్ని కూడా వినిపించవచ్చు. అదే నీ అంతరంగంలో యూ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దట్ వాయిస్. సెకండ్ థింగ్ ఏంటంటే మేబీ యూ విల్ హియర్ హిజ్ ఫిజికల్ వాయిస్. నీ చెవుల ద్వారా కూడా వినొచ్చు. ఇన్ ఎనీవే ఆయన ఇష్టం, అది మనకు సంబంధించినటువంటిది కాదు. యూ కెనాట్ సెట్ లిమిట్స్ హౌ గాడ్ కెన్ డూ ఏ పర్టికులర్ థింగ్. ఇట్లా చేయాలా అని మనం లిమిట్స్ పెట్టలేము. Then there is something else when you experience, when you worship God, when you are in His presence. అది ఏమిటి అంటే నీ కడుపులో, నీ హృదయ అంతరంగంలో ఏమంటే బాధలు ఉంటే ఉండొచ్చు, బయట ఇరుకు ఇబ్బంది ఉండొచ్చు. నువ్వు ప్రార్థనలోంచి గదిలోంచి బయటకు వస్తే మేబీ యూ విల్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్, ట్రబుల్, ఇవన్నీ కూడా ఉండొచ్చు. బట్ ఇవన్నీ ఉన్నా కూడా ఈవెన్ దో దే ఆర్ స్టిల్ దేర్, స్టిల్ యూ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ హార్ట్. అది ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఆ సంతోషం అనేటటువంటి. ఇవన్నీ కూడా నీకు ప్రార్థనలో లభిస్తాయండి. దేవుడి దగ్గరకు ప్రార్థనలో నువ్వు వస్తే దేవుని దగ్గర నుంచి నువ్వు సమాధానం పొందుకోవచ్చు అనేటటువంటి దాని గురించి నేను చెప్తూ ఉన్నా. యేసుప్రభు ఏమన్నాడు? ప్రార్థనకి ప్రతిఫలము ఇస్తాను అన్నాడు. ఆ మాట యేసుప్రభు పలికినటువంటి మాట. యేసుప్రభు ఎవరి మాటలు పలికాడు? తండ్రి ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల్ని యేసుప్రభు మనకు అనుగ్రహించాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతిఫలము అనుగ్రహిస్తాను, నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలము అనుగ్రహిస్తాను అనేటటువంటి మాట దేవుని యొక్క ముద్రతోటి, క్రీస్తు ప్రభు అనేటటువంటి ముద్రతోటి మన దగ్గరకు వచ్చింది. ఇట్ హ్యాస్ ద సీల్, ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆ యేసు ప్రభు అనేటటువంటి ముద్ర ద్వారా ఆ దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చింది. ఇట్ హ్యాస్ ద సీల్ ఆఫ్ గాడ్. ఇస్తానంటున్నాడు, కానీ ఆయన ఎప్పుడు ఇస్తాడు అనేటటువంటిది, ఆ టైం అనేటటువంటి దాన్ని ఐ కెనాట్ డిసైడ్, ఐ కెనాట్ డిటర్మైన్, ఐ కెనాట్ సెట్ లిమిట్స్ ఫర్ గాడ్. కానీ దేవుడు కనికరం కలిగినటువంటి వాడు కాబట్టి, దయ కలిగినటువంటి వాడు కాబట్టి, వాత్సల్యత కలిగినటువంటి వాడు కాబట్టి, నీ యొక్క అవసరత, దాని యొక్క అర్జెన్సీ, నీ యొక్క డెస్పరేషన్ అనేటటువంటి దేవుడికి తెలిసినటువంటి వాడు కాబట్టి కరెక్ట్ టైంలోనే దేవుడు నీకు ఇస్తాడు. యేసు ప్రభు నామంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి మీ ప్రార్థన జీవితాన్ని బలపరచునుగాక. ఈ వాక్యం ద్వారా మీరు బలపడితే you let me know that you have been encouraged, you have been strengthened, you have been comforted by this word. God bless you.